కల్తీ కల్లు అనేది ప్రజారోగ్యానికి హానికరమైన నిషేధిత పదార్థాలతో తయారు చేసే మద్యం. ఇలాంటి కల్లు తాగటం వల్ల కళ్ళెత్తుకోలేని దుస్థితులు, ప్రాణహానికి దారితీయవచ్చు. కారణం ఎక్కువై రుచిపోతుంది అన్నట్లుగా లాభం కోసం కల్తీ కల్లు తయారు చేస్తే అది ఒరిగేదానికన్నా నష్టం ఎక్కువగా ఉంటుందని నిరూపితమైంది. తాత్కాలిక ఆనందం కోసం ఇలాంటి ప్రమాదకరమైన మద్యం సేవించడం కూడా మూర్ఖత్వమే. కల్తీ కల్లుతో పోరు అంటే చీమల గూడు చేడితే పులి దాకా వస్తుంది అన్నట్టే. అంటే చిన్న తప్పిదాలే పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చన్నమాట. అందుకే ఈ మృత్యు మద్యం నుండి ప్రజలు జాగ్రత్త పడాలి. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ జాగ్రత్తలు ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మంచి విషయాలు చర్చించుకోవాలి. అయితే ఇప్పుడు చర్చించుకోవటానికి కారణం హైదరాబాద్ నగరంలోని కుకట్పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే కల్తీ కల్లు ఘోరంతో మరోసారి ప్రాణాల మీదకి ముప్పు తెచ్చిపెట్టింది. కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో 40 మందిని నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. బాధితులందరూ విరోచనాలు, వాంతులు, లోబీపీతో బాధపడుతున్నారు. మొదటి వారిని స్థానిక రాందేవరావు ఆసుపత్రికి చేర్చారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే కల్తీ కల్లు తాగటం వల్ల ఇలా జరిగి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. డిఎంహెచ్ఓ ఉమా బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ బాధితులను పరామర్శించారు. పరిస్థితిపై ఆరా తీశారు. ఇప్పుడు బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. సమీపంలోని కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించాలని ఉమా తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ కల్లు దందాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన శేర్లింగంపల్లి, అరికెపూడి గాంధీ బాధితులకు మెరుగైన సహాయం అందించేందుకు ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఈ ఘటనకు కారణమైన కల్లు దుకాణాలతో పాటు వాటి నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనతో కల్తీ కల్లు తయారీ, సరఫరా వ్యవస్థపై మరొకసారి దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. సరిగ్గా అనుమతులు లేకుండా, నియంత్రణలు లేకుండా కల్లు తయారీ జరగటమే ఈ విధమైన ప్రమాదాలకు దారితీస్తుంది. సాధారణంగా వెనుకబడిన వర్గాల వారు, గరిమను దాటి జీవనోపాధి కోసం పనిచేసేవారు ఈ మద్య వినియోగానికి గురవుతున్నారు. ఇప్పటికైనా కల్లు తయారీ, విక్రయంపై కఠిన నిబంధనలు రూపొందించి నియంత్రణ పెంచేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజలలో అవగాహన పెంచడం అత్యవసరం. వైద్య శిబిరాలు, సామాజిక సర్వేలు, స్థానిక కమ్యూనిటీ నాయకులతో చర్చలు జరిపి కల్తీ కల్లుపై వ్యాప్తి అవుతున్న అపాయాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం కాకుండా సామాజిక సంస్థలు, మీడియా భాగస్వామ్యంతో కలిసి ముందుకెళ్లాలి. కల్తీ కల్లు వల్ల నష్టపోయే ప్రజల జీవితాలను రక్షించడం అందరి బాధ్యతగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రైట్ శ్రేయ, ఏదైతే హైదరాబాద్ లోని కూకట్పల్లిలో జరిగిన కల్తీ కల్లు ఘటన అనేది తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దాదాపు 40 మంది వ్యక్తులు కల్తీ కల్లు తాగడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురై నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే బాధితులు విరోచనాలు, వాంతులు, తక్కువ రక్తపోటు అంటే లో బీపీ వంటి లక్షణాలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మొదట ఈ ఘటన జరిగిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి రాందేవరావు ఆసుపత్రి చికిత్స కోసం బాధితులు చేర్చగా, అయితే అక్కడ ఒకరి పరిస్థితి తీవ్ర స్థాయిలో విషమంగా ఉండడం వల్ల వైద్యులు అక్కడి నుంచి తదుపరి చికిత్స కోసం అని చెప్పేసి నిమ్స్ హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన ఏదైతే ఉందో హైదర్ నగర్, కూకట్పల్లి, నడిగడ్డ తాండ, కేపీహెచ్బి వంటి ప్రాంతాల్లో జరిగినట్లు అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన ఈ అస్వస్థ కల్తీ కల్లు కారణంగానే ఈ అస్వస్థతకు గురైందని చెప్పేసి అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే సమీపంలోని కల్లు దుకాణాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు కూడా పంపినట్లు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ ఉమా తెలిపినటువంటి పరిస్థితి. అయితే పరీక్షల ఫలితాలు కల్లులో హానికరమైన పదార్థాలు ఉన్నాయా లేదనే విషయాన్ని స్పష్టం చేయనున్నాయి. అయితే ఏదైతే ఫలితం పరీక్షలకు పంపించిన టెస్ట్లు ఏవైతే రిజల్ట్ వస్తుందో దాని తర్వాతనే ఇది ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్లింది, ఈ కల్తీ కల్లు ఎంత హానికరమైన తెలుసు అని చెప్పేసి కూడా డిఎంహెచ్ఓ తెలుపుతున్న పరిస్థితి.
అయితే ఇక్కడ మన అధికారుల విషయంలో చూస్తే కనుక ఇక్కడ డిఎంహెచ్ఓ గానీ అలాగే బాలనగర్ డీసీపీ ఎవరైతే ఉన్నారో వారు సురేష్ కుమార్ ఎవరైతే వారి ఇరువురు కూడా బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అయితే బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుపుతున్నట్టు పరిస్థితి. అయితే ఈ ఘటనపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సైతం ప్రారంభించారు. అయితే కల్తీకాలు సరఫరా చేసిన దుకాణాలు వాటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశంపై కూడా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా బాధితులు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ ఏదైతే కల్తీకల్లు ఘటన ఉందో ఈ ఘటనకు సంబంధించి స్థానికులైతే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కల్తీ కల్లు విక్రయాలపై అధికారులు కఠిన నియంత్రణ విధించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అంటే మళ్ళీ జరగకుండా చూడాల్సిన అవసరం ఉందంటూ కూడా గట్టి స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు అనమాట. అయితే కొందరు స్థానికులు కళ్ళు దుకాణాల్లో నాణ్యత తనిఖీలు లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటూ కూడా ఒక రకంగా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే గనక సమీపంలోని కళ్ళు దుకాణాలను సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్స్ పరీక్షల కోసం పంపినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షల ఫలితాలు కల్తీ కళ్ళలో ఏ రకమైన హానికర పదార్థాలు ఉన్నాయో తెలుసున్నట్టుగా అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. అయితే కల్తీ కళ్ళు ఉత్పత్తి ఆ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి ఘటనలకు నివారణకు ఏదైతే దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బాధితులకు నిమ్స్ హాస్పిటల్ అత్యాధునిక వైద్య సహాయం అందిస్తున్నట్లు, ప్రభుత్వం వారి చికిత్స ఖర్చులు భరించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. అయితే కల్తీ కళ్ళు ఘటనలో తెలంగాణలో గతంలో కూడా జరిగినట్టుగా మనకు అధికారులు వెల్లడించిన అనధికార కళ్ళు దుకాణాలు, నాణ్యత లేని ఆల్కహాల్ ఉత్పత్తి సంఘటనలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్న పరిస్థితి. ఈ ఘటనలో ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రభుత్వంపై నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుందని కూడా తెలియజేస్తున్న పరిస్థితి. గతంలో ఇలాంటి ఘటనలో కొందరు ప్రాణాలకు సైతం కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కనుక అధికారులు ప్రజలు నమ్మదగిన దుకాణాల నుంచి మాత్రం కళ్ళు కొనుగోలు చేయాలని కూడా ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి. అయితే అనాధికార విక్రయ కేంద్రం నివారించాలని కూడా ఇటు ప్రజల నుంచి కూడా అధికారులకు విజ్ఞప్తులు అందుతున్నటువంటి పరిస్థితి. కళ్ళు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు, నాణ్యత పరీక్షలు కఠినంగా అమలు చేయాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీకాంత్, ప్రస్తుతం పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎవరినైనా అరెస్ట్ చేశారా? లేదు, ప్రస్తుతానికి అరెస్ట్ పర్వం అంటే ఇంకా మొదలవలేని చెప్పుకోవచ్చు. ఇంకా అంటే జనరల్ ఇప్పుడు ఏదైతే కల్తీ ఎలా జరిగింది అంటే కల్తీ కళ్ళులో వేసినటువంటి అది ఏవైతే కెమికల్స్ ఏవైతే ఉన్నా అవి ఎంత మోతాదులో వేశారు, ఎంత కల్తీ జరిగిందనే అంశాన్ని తేలేంత వరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితి కనిపిస్తలేదు. శ్రీకాంత్, కల్తీ కళ్ళు విక్రయం జరుగుతున్న ప్రాంతాల అధికారులు గుర్తించారు స్వీయ. అయితే అందులో మనకు ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే కూకట్పల్లి, హైదర్ నగర్, కేపీహెచ్పి, నడిగడ్డ తాండల్లో ఈ ప్రాంతాల్లో ఈ కల్తీ కళ్ళు జరిగినట్టుగా ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రాథమికంగా ఇది ఖచ్చితంగా కల్తీ అంటూ కూడా నిర్ధారించారు అధికారులు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.